కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సప్తమ అష్టమాధిపతి శని భాగ్యంలో అష్టక వర్గులో ఒక పాయింట్ తోటి ఉన్నారు. ఏ పని చేసినా నిదానంగా సాగడం, అదృష్టం చేదాకా వచ్చి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఒక ప్రమోషన్ వస్తుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం, రాదు అనుకున్న ప్రమోషన్ని ఎంత ప్రయత్నం చేసినా రాకుండా ఉండడం లేదా ఎవరో ఒక అడ్డుపడడం అనేవి జరుగుతుంటాయి. ఉద్యోగం ఇంక ఎందుకు చేస్తున్నామా, ఇంక ఉద్యోగం మానేసి వేరే వ్యాపారం పెట్టుకుందామా అన్న యోచన కూడా వస్తుంది. అయితే దేనికైనా సమయం, సందర్భం, ఓర్పు, సహనం ఉండాలి. కాబట్టి ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు కొన్ని తీసుకుని తర్వాత ముందుకెళ్ళండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే ఈ వారం ఓర్పు, సహనంతో ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు డాక్యుమెంట్స్ పరంగా అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి. గృహయోగం ఉంది, లోను మంజూరు అవుతుంది. మిత్రుల సహాయ సహకారాలు, బంధువుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. దానితోటి ఇల్లు నిర్మాణ పనులు కంప్లీట్ చేస్తారు. విద్యార్థులకు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. పరీక్షల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్స్, గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ కాస్త పట్టుదల, సహనం, ఓర్పు చాలా అవసరం. ఎంత కష్టపడి చదివితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు కష్టపడిన దానికి రేపు ప్రతిఫలం వస్తుంది. అయితే ఏ ఫలితాన్ని ఆశించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలే సాధించగలుగుతారు. అయితే స్నేహితులు, మన వాళ్ళు ఎవరో, పక్క వాళ్ళు ఎవరో మనకి బెనిఫిట్ చేసేవాళ్ళ లేదా మనం మోసం చేసేవాళ్ళ అది మీరే గ్రహించాలి. కొంతమంది స్నేహితులు మీ మేలు కోరి మంచి చేస్తారు, కొంతమంది మీరు పాడైపోవాలని చేస్తారు. ఇటువంటి విషయాల్లో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. గృహ నిర్మాణం కొనాలనుకుంటారు, గృహానికి అడ్వాన్స్ కూడా ఇస్తారు, కానీ మధ్యలో ఆగిపోతుంది. అలాగే వ్యాపారం బాగుంటుంది, భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి, మీకంటూ గుర్తింపు లభిస్తుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి అంత అనుకూలంగా లేదు, చిన్న చిన్న అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీరు చేయని తప్పుకి నిందపడవలసి వస్తుంది. ఏదైనా పని ప్రారంభిస్తే మధ్యవర్తుల వల్ల ఆగిపోయే పరిస్థితికి గోచరిస్తోంది. కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, సౌర కంకణం ధరించడం చెప్పదగినది.